మండల పార్టీ జనరల్ సమావేశంలో 2 కార్యక్రమాలు జరిగాయి. ఒకటి మండలంలో ఉన్న వ్యవసాయదారులకి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఇవ్వడమే కాకుండా పార్టీ సభ్యత్వ కార్డులన్నింటినీ కూడా సుమారు 12,000 కార్డులని బూత్ కన్వీనర్లందరికీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల కాలంలో రైతుకి కనీసం తారపాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఆ ప్రభుత్వం చేస్తే, ఇవాళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వ్యవసాయదారులకు అవసరమైన అనేకమైన పనిముట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ముందుకు ఇంకా ఎక్కువ వ్యవసాయ మెకనైజేషన్ చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆ రకంగా డ్రోన్లు కానీ, తర్వాత హార్వెస్టర్లు కానీ, తర్వాత వాటావెట్టలు కానీ ఇంకా అదనంగా కూడా వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ వారు. అవన్నీ కూడా మా రైతులు సద్వినియోగం చేసి మేము ప్రభుత్వానికి మంచి పేరు తేడమే కాకుండా ప్రభుత్వం అందజేసేటువంటి వ్యవసాయ పరికరాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసి వ్యవసాయ లాభాన్ని పెంచడానికి మేమందరూ కూడా కృతజ్ఞతతో ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం. అదే కాకుండా పార్టీకి అవసరమైనటువంటి సభ్యత్వ కార్డు అనేది ఏ కార్యక్రమానికి వెళ్ళినా చాలా ఉపయోగము. ఈవేళ నియోజకవర్గంలో వాస్తవానికి నాగవరం మండలంలోనే ఐఎస్ మెంబర్షిప్ చేస్తాం. పార్టీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో అందరినీ అలర్ట్ చేసి ఎక్కువ మెంబర్షిప్ చేయడం జరిగింది. ఇవాళ ఆ కార్డులన్నీ కూడా అందజేస్తాం. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటేనే టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి సభ్యుడికి కూడా కార్డు ఇవ్వడమే కాకుండా ఓటీపీ కూడా తీసి సబ్మిట్ చేయాలి. బూత్ కన్వీనర్లు ఏ రకంగా మొన్న మెంబర్షిప్ చేశారో మళ్ళీ అదేవిధంగా ఇవాళ మెంబర్షిప్ కార్డు కూడా అందజేసి వాళ్ళకి పార్టీ నుంచి ఇచ్చినటువంటి మాకు ఇవాళ ట్యాగులు కూడా ఇచ్చారు. కార్డుతో పాటు ట్యాగులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే మా నాయకులందరూ కూడా చెప్పేది ఏమిటంటే కార్డులు పట్టుకెళ్ళి ఎక్కడో పడిచేయడం కాకుండా బాధ్యతతోటి ప్రతి కార్డుదారుడికి కార్డు సభ్యత్వం తీసుకుని ప్రతి కార్డు కూడా వాళ్ళకి అంగేటట్టు చేయాలని సెలవు తీసుకున్నాను. అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఏకైక పార్టీ, ప్రాంతీయ పార్టీగా కానీ జాతీయ పార్టీగా కానీ 1,10 లక్షల సభ్యత్వాలున్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ కావడం మనందరికీ కూడా గర్వకారణం. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా స్పందించి అందరూ సభ్యులుగా నమోదు చేసుకున్నందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈరోజు నాగవరం మండలంలో మండల పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఆధ్వర్యంలో, అలాగే కరెక్ట్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. అదే ఏంటంటే వ్యవసాయ పరికరాలు. మన ఆంధ్ర రాష్ట్రానికి వ్యవసాయం అనేది వెన్నెముక. ఎందుకు చెప్తున్నానంటే గత 5 సంవత్సరాలు కూడా ప్రతి రైతు నలిగిపోయాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. వ్యవసాయం పండించడం ఒక ఎత్తు అయితే ఆ సరుకు పంటని అమ్మడం, దాన్ని సొమ్ము చేయడం, బాకీదారులకు డబ్బులు ఇవ్వడం ఒక ఎత్తుగా ఉండేది. అలాగే చాలా ఇబ్బందులు పడ్డప్పుడు మన యువ నాయకులు లోకేష్ గారు అవని, అలాగే పవన్ కళ్యాణ్ గారు అవని, అలాగే చంద్రబాబు నాయుడు గారు అవని జాగ్రత్తగా ఆలోచించి మోడీ గారితో సంప్రదించి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే వ్యవసాయదారులు పంట గిట్టుబాటు ధర కల్పిస్తూ వారికి 24 గంటలకు గడవక ముందు డబ్బులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం, జీవో ఇవ్వడం జరిగింది. మిగతా ఎన్ని కార్యక్రమాలు ఒక రోజు లేట్ అయినా పర్లేదు, కానీ వ్యవసాయదారులు పండించిన వ్యవసాయ వస్తువులన్నీ కూడా మన గవర్నమెంట్ తరఫున మంచి రేటు ఇచ్చి ఇది వారికి వెన్నెముకగా నిలబడాలని చెప్పి కృతనిశ్చయంతో ప్రతి రైతుకి కూడా పండించిన ధాన్యాన్ని తీసుకుని 24 గంటలు గడవక ముందే ఒక రికార్డు ఎక్కడ కూడా దేశంలో ఎక్కడా లేదు. ఈరోజు ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ రికార్డు అనేది మన తెలుగుదేశం పార్టీలోనే, ప్రస్తుతం మన తెలుగుదేశం పార్టీలోనే నిర్మించబడింది. కాబట్టి ప్రతి రైతు కూడా మాకందరికీ కూడా చాలామంది రైతులే మాకు వెన్నెముక. అలాగే ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా భావిస్తాం. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకొని ప్రతి కార్యకర్త కూడా గుండె ధైర్యంతో బతకాలి, ప్రతి ఒక్కరు కూడా జీవించాలి.